సార్ మీ పేరండి? నా పేరు సత్యనారాయణ రాజు అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను ఫ్యాన్ కల్చర్ చేస్తాను. ఓకే సార్. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. అంటే గతానికి ఇప్పటికి అభివృద్ధి పరంగా ఏమైనా ముందు అభివృద్ధి బాగానే చేస్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అయినా నెట్టుకొస్తున్నారు. మొత్తం మీద ఈ పెన్షన్లు అవి కూడా ఎంప్లాయీస్ శాలరీస్ అవి కూడా ఇన్ టైంలో ఇవ్వటం అన్నీ జరుగుతున్నాయండి. ఎలా ఉందండి? అంటే వ్యవసాయ రంగం వచ్చేసరికి ఎలా ఉందండి గతానికి ఇప్పటికి ఎంత తేడా అంటే పంట డబ్బులు అయ్యి 24 గంటలు 48 గంటలు అమౌంట్లు వచ్చేస్తున్నాయి అందరికీ. రైతులు అందరూ కూడా బాగానే ఉందని చెప్తున్నారమ్మా. అంటే మరి రీసెంట్గా వైసీపీ వాళ్ళు కొన్ని ధర్నాలు అయితే చేశారు, రైతుల్ని పూర్తిగా మోసం చేసేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి. మరి దాన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? అదే చూస్తున్నాం కదా, మోసం చేసింది ఏముందండి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, అయినా సరే 24 గంటలు అమౌంట్లు అందరికీ ధాన్యం డబ్బులు అన్నీ పడుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు ఎవరికైనా. ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటారు? ఆరోపణలు ప్రతిపక్ష వాళ్ళు ఇంక చేస్తారు కదా ఎవరైనా. గవర్నమెంట్కి ఇప్పుడు ఎవరున్నా యాంటీగా మాట్లాడతారు కదా. మరి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు అలాగే మాట్లాడతారు. ఇంకా సరే, అంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి? అంటే గతంలో చూసుకుంటే గుంతలు కూడా పొడ్చలేదని చాలామంది కొన్ని ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పనులు ఏమైనా మొదలు పెట్టారంటారు? గుంతలు పూడుతూ మొదలుపెట్టేది 800 చిల్లర కోట్లు శాంక్షన్ చేసేదని గవర్నమెంట్ చెప్తుంది, పేపర్లో చూస్తున్నాం. గుంటలు పండగ నాటికి వేసుకుంటాం అంటున్నారు, మొత్తం మీద జరుగుతున్నాయి. పాలకొల్లు భీమవరం రోడ్డు కూడా గుంతలు పూడ్చారు, అలాగే అన్ని చోట్ల పూడ్చుకుంటూ వెళ్తున్నారు. అన్నీ అవ్వలేదు, మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. పెన్షన్లు అవి కూడా చాలా బాగా ఇస్తున్నారమ్మా. ఇప్పుడు 3000ది 4000 చేశారు గవర్నమెంట్. బాగానే పెన్షన్లు అయ్యి 1వ తారీఖునే ఇచ్చేస్తున్నారు. సెలవు వస్తే ముందుగానే పెన్షన్లు అయ్యి ఇచ్చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ ఇచ్చింది, పెన్షన్లు ఇవ్వలేదని కాదు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా, కూటమి ప్రభుత్వం కూడా పెన్షన్లు అయ్యి పెండింగ్ ఏం లేకుండా అంతా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే పెట్టుబడుల విషయానికి వచ్చేసరికి, లేదా ఐటీ రంగం వచ్చేసరికి, విద్యా రంగానికి ఈ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారండి? అంటే గత ఐటీ మినిస్టర్కి ఈ మినిస్టర్ ఏమైనా వ్యత్యాసమైన చూపిస్తున్నారా? ఆయన పనితీరు ఈయన పనితీరు ఏమైనా తేడా ఉందండి? తేడా ఉంది కదా. ఈయన అన్ని పెట్టుబడులు తీసుకురావటం, అమెరికా వెళ్ళటం, రావటం, చేయటం, అన్ని రకాలుగానే అభివృద్ధిలోకి చేస్తున్నారు. అమరావతి దానికి కూడా శుభ్రంగా డబ్బులు అయ్యి ఫండ్స్ అయ్యి తీసుకురావటం అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. ఫండ్స్ అవి కూడా బాగా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వల్ల సెంట్రల్ వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఫండ్స్ అవి ఇస్తున్నారు. 33,000 కోట్లు ఎంత పేపర్కి వచ్చింది కదా ఇవాళ. డెవలప్మెంట్గా అన్నీ చేసుకొస్తున్నారు. అక్కడ నారాయణ గారు కూడా బాగానే చేస్తున్నారు. విద్యారంగం ఎలా చూసుకుంటున్నారు? విద్యారంగం బాగానే ఉంది. విద్యారంగం కూడా అన్నీ చేసుకెళ్తున్నారు. స్కూల్స్ అన్నీ కూడా అన్నీ ఒకసారి అవ్వవు, అన్నీ డెవలప్ చేసుకుంటే అన్నీ ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి ఏంటి చూసుకుని చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే పూర్తిగా సూపర్ 6 అనేది పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీని పరంగానే మేము జనవరి నుండి జనాల్లోకి వస్తాం, మేము ప్రశ్నిస్తాం కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఆయన జనాల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది? జనాలు ఏమన్నా సహకరిస్తారా? జనాలు స్వాగతిస్తారంటారా? మా దృష్టిలో జనం సహకరించరు వాళ్ళకి. ఇప్పుడు ఉన్న పార్టీలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఆయన చేసిన ప్రవర్తనకి ఆయన ఏమీ చేయలేదు అసలు. జగన్ గారు అంత మెజార్టీ ఇస్తే ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే 24 గంటలు కష్టపడుతున్నాడు. అందరూ అలాగే చేసుకుంటూ వెళ్తున్నారు, ఎవరిని వదలట్లేదు. ఈయన శుభ్రంగా చేసుకెళ్ళమంటున్నాడు. ఆయన ఎవరు సరిగ్గా చేయకపోతే ఏ మినిస్టర్ చేయకపోయినా వాళ్ళని ప్రశ్నిస్తున్నాడండి ఏం జరిగినా. దానికి వైఎస్ఆర్లో అలా ఉండేది కాదు. ఎంతసేపు ఇతర వాళ్ళని తిట్టించడమే సరిపోయింది జగన్ గారికి, ఏం చేయలేదు ఆయన. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ అనేసి వస్తుంది కదా, మరి జమిలీ ఎలక్షన్ వస్తే ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అంటారు? జమినీ ఎలక్షన్ వచ్చినా తెలుగుదేశం వస్తుంది, కూటమి ప్రభుత్వమే వస్తుంది కంపల్సరీగా వస్తుందండి.